ఈ ట్రైన్ 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 200కు పైగా కంపార్ట్మెంట్లు ఉంటాయి. మొత్తం ట్రైన్లో 20,000 టన్నుల ఇనుప ఖనిజాన్ని ఒకేసారి తీసుకెళ్తారు. అంత బరువుని 50 డిగ్రీల టెంపరేచర్ ఉండే సహారా ఎడారిలో 700 కిలోమీటర్ల దూరం లాగడానికి 3 నుండి 4 పవర్ఫుల్ లోకోమోటివ్ ఇంజన్లు ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. ప్రపంచంలో లాంగెస్ట్ ట్రైన్ అని చెప్పే ఈ మాన్స్టర్ ట్రైన్ ఆఫ్రికాలో మౌరిటానియా అనే దేశంలో ఉంది. సహారా డెసర్ట్లో ఉన్న ఇనుప గనుల నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీపోర్ట్కి ఇనుప ఖనిజాన్ని తీసుకెళ్లడానికి ఈ ట్రైన్ని తయారు చేశారు. దీనికి 3 లేదా 4 EMD డీజిల్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ ఉంటాయి. ఒక్కో ఇంజిన్కి 4000 హార్స్ పవర్ ఉంటుంది. అంటే 4 లోకోమోటివ్స్ వేసుకున్న టోటల్గా 16,000 హార్స్ పవర్ ఉంటుంది. సహారా ఎడారిలో టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి హార్ష్ వెదర్లో అంత పొడుగున్న బరువైన ట్రైన్ని లాగడానికి ఈ పవర్ఫుల్ ఇంజన్లు అవసరమవుతాయి. స్విట్జర్లాండ్లో 1.9 కిలోమీటర్ల పొడుగున్న వరల్డ్స్ లాంగెస్ట్ ప్యాసింజర్ ట్రైన్కి 100 కంపార్ట్మెంట్లతో 3,000 టన్నుల బరువు ఉంటుంది. దానితో కంపేర్ చేస్తే ఆఫ్రికాలో ఉన్న ఈ ఐరన్ ఓర్ ట్రైన్ 200 కంపార్ట్మెంట్లతో 20,000 టన్నుల బరువు తీసుకెళ్తుంది. అంటే అది ఎంత పవర్ఫుల్ ట్రైనో అర్థం చేసుకోవచ్చు. అక్కడ లోకల్స్కి డిసర్ట్లో ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి అందరూ ఈ ట్రైన్ మీద కూర్చొని ప్రయాణం చేస్తారు. వాళ్ళ కోసం ఒక 2 కంపార్ట్మెంట్లు సపరేట్గా ఉంటాయి. మీకు ఛాన్స్ వస్తే ఈ ట్రైన్ ఎక్కి అలా సహారా ఎడారిలో 50 డిగ్రీస్ టెంపరేచర్లో అడ్వెంచర్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. ఈ ఫ్యాక్ట్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.